ఇంకెవరు అటు ఇటు చూడొద్దు, నా వైపు చూడాలని ప్రభు పేట తెలియపరుస్తున్నాను. నా వైపు చూస్తేనే మీకు వాక్యం అర్థమవుతుందని ప్రభు నా పేట తెలియపరుస్తున్నా. ఇంకెవరు కూడా అటు ఇటు చూడడానికి, బైబిల్ చదవమన్నప్పుడు బైబిల్ చదవడం, మిగిలిన సమయం అంతా నా వైపు చూడాలని ప్రభు పేట తెలియపరుస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తు ఆయన చెప్తున్నటువంటి మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేస్తాను, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించినట్లుగా పనికిరాని తీగలను నేను తీసి పారవేస్తాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. పరమ తండ్రి, సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పరమందు ఉన్నటువంటి ఆ పరమ తండ్రి గురించి తెలియపరుస్తూ, నా తండ్రి వ్యవసాయకుడు, ఆయన తోటలో ఒక ద్రాక్ష వల్లిని, ద్రాక్ష చెట్టుని, నిజమైన ద్రాక్ష చెట్టుని, కారు ద్రాక్షలు కాసేటువంటి చెట్టును కాను, నేను నిజమైనటువంటి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష వల్లిని, ద్రాక్ష చెట్టుని. తీగలు ఎవరు అంటే, నాతో నివాసం చేస్తూ నన్ను వెంబడిస్తూ నా యందు విశ్వాసం ఉంచి నా యందు బాప్తీసం తీసుకొని నాతో నిబంధన చేసి నన్ను వెంబడిస్తున్నటువంటి శిష్యులైనటువంటి మీరే, విశ్వాసులైనటువంటి మీరే అని కుమారుడైనటువంటి యేసయ్య గురించి, ఆయన నిజమైన ద్రాక్షవల్లిని చెబుతూ తన తండ్రి గురించి తెలియపరుస్తూ ఆయన వ్యవసాయకుడని యేసుక్రీస్తు ప్రభుల వారు సాక్షాత్తు ఆయనే తెలియపరిచారు. ఇది నా దేవుని వాక్కు పెట్టిన మనం యేసయ్యతో మనం నిజముగా అంటుకట్టబడితే మనము ఫలించకుండా ఉండలేం. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకనంటే ఆయన నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్ష చెట్టు. ఆయన కల్పితమైనటువంటి చెట్టు కాదు, లేదా కారు ద్రాక్షలు కాసేటువంటి చెట్టు కాదు, కానీ ఆయన మాత్రం నిజమైన ద్రాక్షవల్లి. అయితే తీగలైనటువంటి మన విశ్వాస జీవితంలో, మన జీవితాల్లో మనము ఏ విధముగా ఆయనతో సహవాసం చేయగలుగుతున్నామో, ఏ విధముగా ఆయనతో అంటుకట్టబడగలిగి ఉండగలుగుతున్నామో, ఏ విధముగా ఆయనలో వేరుపారి మన పునాది భక్తి జీవితము ఆయనతో పెనవేసుకొని ఉన్నదో, అంటుకట్టబడి ఉన్నదో, నిజముగా యేసయ్యతో అంటుకట్టబడి ఉంటే, నిజముగా ఆయన తీగలుగా మనం ఉంటే, మనం శ్రేష్టమైనటువంటి ద్రాక్ష పంట మనలో ఫలిస్తుంది. హల్లెలూయా. యేసయ్య ఏదైతే మనలో చూడాలనుకుంటున్నాడో అది నిశ్చయముగా ఫలవంతమైనటువంటి తీగగా, ద్రాక్ష గెలగా నీవు నేను ఉండగలుగుతాం. అయితే ఇద్దరైనా దేవుని వాక్కు పెట్టిన మనం, ఆయన యేసు ప్రభు ఆయన మన జీవితంలో కోరుకుంటున్నది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మనము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని దేవుడు ఆయన అనాదికాల సంకల్పంలో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే ఈ ఏర్పాటులో లోకంలో ఉన్న మనల్ని, లోకాన పాడైపోయినటువంటి మన బ్రతుకుల్ని నిజమైనటువంటి భక్తి అనుభవంలో నడిపించబడిన నిమిత్తమై, ఒక మనిషికి ఎలా జీవించాలో అది ఒక మనిషికి చూపించడం నిమిత్తమై నిజమైన దేవుడు ఆయన పరమనుడి భూమి దిగి వచ్చి సర్వలోక మానవాళి యొక్క పాపం నిమిత్తమై రక్తము కాచి, ఇదిగో నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి, స్వర్గానికి ఎవరు చేర్చబడలేరని సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పారు. నేనే మార్గం అన్న మాటల్లో ఒక మనిషికి ఎలా జీవించాలో ఒక మాదిరి ఉంచిపోయాడు ఆయన. హల్లెలూయా. నేను చేసిన ప్రకారమే మీరును చేయుడి అని ఆయన మనకు అందరికీ మాదిరి అయినటువంటి దేవుడు. అయితే మాదిరి అయినటువంటి దేవుడు కోరుకుంటున్నది ఏమిటి అని అంటే, మనము ఆయనలో ఫలించాలని, ఆయనలో అభివృద్ధి పొందాలని, ఆయనలో విస్తరించాలని దేవుడు ఏదైతే మనకు మాదిరి ఉంచిపోయాడో అటువంటి జీవితాన్ని మనము పొందుకొని ఉండాలని లోకంలో ఉన్న మనల్ని ఆయన కృప
వెతికింది, ఆయన ప్రేమ ఆకర్షించింది. ఇదన్న దేవుని మందిరంలో రకరకాలుగా ఏ విధము చేత మనం దేవుని మందిరానికి వచ్చామో అనేక కారణాలు ఉండి ఉండొచ్చు. అయితే ఏ కారణం చేత మనం దేవుని మందిరానికి వచ్చినా మనం దర్శించిన వాడు ఎవరు, మనం ఆకర్షించిన వాడు ఎవరు, దేవునికి మందిరంలో సమకూర్చిన వాడు ఎవరు అని అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమెను హల్లెలూయా. ఆయన ప్రేమ మనల్ని ఆకర్షించింది కనుకనే, ఆయన కృప నిన్ను నన్ను వెతికింది కనుకనే దేవుని మందిరంలోనికి చేర్చబడ్డాము. ఆయన మాట్లాడే దేవుడు గనుక, సజీవుడైన దేవుడు గనుక మనతో ఆయన వాక్యం ద్వారా భ్రష్టమైనటువంటి మన జీవితం, పాపంలో శాపంలో కుట్టిమిట్టాడిపోతున్న మన జీవితం, ఈ లోకం అనేటువంటి అపవాది సాతాను అనేటువంటి కబంధ హస్తాల్లో జిగటగల దొంగ ఊబిలో, పాపం అనే జిగటగల దొంగ ఊబిలో పడిపోయినటువంటి మనలని ఆయన దేని చేత విమోచించాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నదంటే, ఆయన వెండి చేతనైనను బంగారము చేతనైనను మనం విమోచించక సాక్షాత్తు ఆయన స్వరక్తము చేత నిన్ను నన్ను విమోచించి ఇదన దేవుని ముందులో బాప్తిస్మము ద్వారా మన పాపాలన్నింటినీ కడిగి క్రీస్తుల్లో నూతనంగా జీవించడానికి ప్రభు కృప చూపించాడు. ఆమెను హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ప్రభునందు మనం విశ్వాసం ఉంచామో, ఎప్పుడైతే దేవుని మందిరానికి యేసయ్యను నమ్ముకోవాలని ఆలోచన కలిగి ఆయన మనల్ని ప్రేరేపించాడో, ఎప్పుడైతే మనం ఆయన మందిరానికి వచ్చామో, ఇప్పుడు హృదయమందు ఆయన విశ్వసించడం బట్టి, ఆయన నిజమైన దేవుడిని ఒప్పుకోవడం బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ జరిగించి వాక్యానుసారమైన జీవితం ఎట్టిదో మనం తెలియపరిచి, సత్యము తెలియపరిచిన యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడిన తర్వాత సర్వసత్యంలో నడిపించబడాలని, పరిశుద్ధతలోనికి పవిత్రలోనికి మన యొక్క ప్రాణాత్మ శరీరాలు ప్రభు చేత శుద్ధీకరించబడుతూ ప్రభు వలె మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, మనము పూర్వము పాపంలో ఉన్న వారిని, అయితే ఆయన స్వరక్తమిచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడని, ఆయన మనం విమోచించడాన్ని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే దేవుని యొక్క శ్రద్ధానికి వచ్చిన మనం, దేవుని యొక్క మందిరంలో కూర్చున్న మనం, ఆయన ఆకర్షించి ఆయన కృప వెతికి ఇదైనా సమకూర్చినటువంటి మన జీవితాల్లో ప్రభు మన ద్వారా కోరుకుంటున్నది ఏమిటి అని అంటే, మనము ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనం ఫలించాలని, మనం అభివృద్ధి పొందాలని, విస్తరించాలని ప్రభు కోరుకుంటుంటున్నాడు. అయితే మనం నిజముగా దేవునిలో ఫలించగలుగుతున్నామా? దేవునిలో అభివృద్ధి చెందగలుగుతున్నామా? ఆత్మ సంబంధమైన భక్తి జీవితాల్లో మనం విస్తరించబడగలుగుతున్నామా అన్నది ఇతర దేవుని వాక్యంలో నుండి మనం పరిశీలన చేసుకుంటూ మన జీవితాన్ని మనం దేవునికి వాక్యంలో పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ శాశ్వతమైనది. గట్టిగా చప్పట్లు కొడదామా? నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నిజమైన నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ప్రభువులో ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని గత వారము
మనం ధ్యానం చేసుకున్నటువంటి మాటల్లో మనం ఫలించాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, ప్రభువులు విస్తరించాలన్నా మనం ఏం చేయబడాలి అంటే మన మనస్సు నూతనపరచబడి ఏముగా మార్చబడాలి? మన మనసు నూతనపరచబడి ఏం పొందమని వాక్యం సెలవిచ్చింది? గత వారం మనం ధ్యానం చేసినటువంటి మాటల్లో కృపమ్మ ఏం పొందమని చెప్పింది వాక్యం? మీ యొక్క మనసు నూతనపరచబడి ఏం పొందమని చెప్పింది? రూపాంతరము పొందుడి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే దేవుడు, దేవుడే దేవుని యొక్క వాక్యం. ఆయన కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి ఆయన వచ్చాడు. అయితే మనకు ఇదన దేవుని యొక్క వాక్యం మనకు అందించబడింది. మనము ఫలించాలి అని అంటే, అభివృద్ధి పరచబడాలి అని అంటే, విస్తరించబడాలి అని అంటే యేసులో నిజమైనటువంటి ఆశీర్వాదం ఉంది, నిజమైన ఫలింపు ఉన్నది. ఈ లోక సంబంధంగా మనం ఎంతగా ఏ విధమైనటువంటి దీవెన మనం కలిగి ఉన్నా ఒకానొక దినాన విడిచిపెట్టి వెళ్ళాల్సిన వారిమి. అయితే ఈ లోకం ఇచ్చేటువంటి సంతోషం కాదు ప్రభు ఇచ్చేది. ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాస, శరీరాస, జీవపు డంబం అని దేవుని వాక్యలో రాయబడి ఉన్నది. అయితే ఈ లోకంలో ఉన్నదంతా మన జీవితానికి నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వలేదు, నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు. కానీ నిజమైన సంతోషము, నిజమైన ఆనందము ఎవరిలో ఉన్నది అనంటే మనం ఆరాధన చేస్తున్నటువంటి యేసయ్యలో ఉన్నది. హల్లెలూయా. ఎందుకనంటే మనం ఒకప్పుడు పాపమనే ఊబిలో ఉన్న మన జీవితాల్ని ఆయన ఆకర్షించి మనతో వాక్యం ద్వారా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఎటువంటి పాపపు జీవితం కలిగి ఉన్నామో ఆ జీవితాన్ని పాపము అని తెలియపరిచి ఎట్టి జీవితాన్ని మనము అనుభవించాలో, ఎట్టి జీవితం మనం జీవించాలో వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడి అటువంటి జీవితాన్ని జీవించడానికి ఆయన మనకు మాదిరి ఉంచిపోయి ఇలా బ్రతకమని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు లోకంలో ఉన్న మనము, లోకాన్ని అనుభవించిన మనము, లోకంలో అన్నీ మనం అనుభవించినటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యం చేత పట్టబడి ఇదన యేసయ్యతో సహజీవనం చేయడానికి తీర్మానం కలిగి, నిబంధన కలిగినటువంటి అనుభవం కూర్చున్న మనం ఇదన నిజముగా ఫలించేటువంటి అనుభవం మనం ఉండగలిగి ఉన్నామా? హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ఫలించలేకపోతున్నాము అంటే గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే నిజముగా ఆయన నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన దేవుడు, నిజమైనటువంటి సంతోషం ఇచ్చే దేవుడు, జీవితాన్ని మార్చేవాడు, ఫలాన్ని ఫలభరితమైన శ్రేష్టమైనటువంటి పంటని చూడగలిగిన దేవుడు, ఫలించాలనే ఆయన నిన్ను ఏర్పాటు చేస్తున్న దేవుడు. అయితే మనం దేవునిలో ఫలించలేకపోతున్నాము అనంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనంటే మనం అనుకుంటాము మనము దేవుని నుండి తొలగిపోయాము అని. అయితే దానికి ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం ఏమిటి అనంటే ఆత్మ సంబంధంగా మనం ఎదగలేకపోతున్నాము అనంటే ఇప్పుడు మీకు అది అర్థం అవ్వాలంటే యేసయ్య చేత మనం దర్శించబడి, యేసయ్య ప్రేమ చేత మనం ఆకర్షించబడి వాక్యానుసారమైనటువంటి జీవితానికి జీవించడానికి ఇష్టపడిన మనం, మనలో కార్యసిద్ధి కలుగు చేసిన వాడు ఎవరు? వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మనల్ని ప్రేరేపించిన వాడు, బలపరిచిన వాడు, మన కార్యసిద్ధి కలుగు చేసిన వాడు ఎవరు? యేసయ్యని ఎరిగిన, సత్యాన్ని ఎరిగిన తర్వాత సర్వసత్యంలోనికి నడిపించి ప్రేరేపించి బలపరిచిన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు అదే భక్తులు ఎదగడానికి, ఆత్మానుసారంగా కట్టబడడానికి, యేసయ్యలో ఫలవంతమైనటువంటి తీగలుగా, ద్రాక్ష పండ్లుగా మనం ఉంటున్నప్పుడు ఆ ఫలభరితమైనటువంటి అనుభూతులు మనం లేకపోతున్నాము అని అంటే, ఆ ఫలవంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలు మనం ఫలించలేకపోతున్నామంటే మనలో ఏం కార్యం చేస్తున్నట్టు అనంటే, మనం ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్ముడు క్రియ జరిగిస్తే ఆత్మ సంబంధంగా దిగజారిపోవడానికి ఎవరు క్రియ జరిగిస్తారు? అపవాదైనటువంటి సాతానుడు. హల్లెలూయా. అందుకని దేవుని ఒక వాక్యంలో రాయబడింది, విత్తనాలు విత్తేటువంటి ఆ ఉపమానంలో చెప్తూ
ఆయన కొన్ని విత్తనాలను తీసుకుని వెళితే, ఆయన విత్తడానికి వెళితే ఎక్కడ పడ్డాయంట? అరుణం తల్లి ఎత్తేసినట్టున్నది. హల్లెలూయా. కొన్ని విత్తనాలు చదవము ఆ మాటని. హల్లెలూయా. చూద్దాం ఆ మాట ఎక్కడుందో. ఎవరికి దొరకలేదా? అరుణం ఎత్తేస్తుంది అనుకున్నా నేను. చెప్పు, ఎన్నో అధ్యాయము? మత్తయి సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ఎక్కడ పడ్డాయంట? త్రోవ ప్రక్కను పడ్డాయంట. హల్లెలూయా. కొన్ని విత్తనాలు ఎక్కడ, ఆయన విత్తనాలు చల్లడానికి విత్తనాలు తీసుకొని ఆయన వెళుతూ ఉన్నాడు, కానీ ఆ విత్తనాలు కొన్ని ఎక్కడ పడిపోయాయి అంటే ఆయన వెళుతున్నటువంటి దారి ప్రక్కన పడిపోయాయంట. పడవలసినటువంటి పొలాల్లో పడలేదు, కానీ పడకూడని దారి ప్రక్కన పడినందువలన అవి ఏం చేయబడ్డాయి అని అంటే, సాతానుడు ఏం చేశాడు దాన్ని, ఆ విత్తనాల్ని, ఆకాశ పక్షులు వాటిని ఏం చేశాయి అని అంటే ఎత్తుకొని పోయాయి. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అవి ఫలించలేనే ఆయన చేత పట్టుకుని తీసుకుని వెళ్ళాడు, కానీ అవి ఎక్కడ పడలేదంటే పొలములో పడలేదు, కానీ దున్నబడి మెత్తగా చేయబడినటువంటి పొలములో అవి పడలేదు, కానీ అవి దారి ప్రక్కన పడినందువలన ఆకాశ పక్షులు వాటిని తీసుకుని వెళ్ళిపోయాయి. దేవునికి వాక్యము మనలో పనిచేస్తూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగించినందు చేత మనలో వాక్యం కొరకైనటువంటి దప్పిక, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి ఆశలు చిగురింప చేయబడుతూ ఉన్నాయి. అయితే ఆ వాక్యము మన అంతరంగంలోనికి వెళ్ళనందు చేత, ఈ హృదయం అనేటువంటి ఫలములోనికి దేవుని యొక్క వాక్యం అనే విత్తనము హృదయమందు పడినందు చేత మనం ఏం చేయలేకపోతున్నాము అనంటే, ఫలవంతమైనటువంటి చెట్టుగా, ఫలాలు ఫలించేటువంటి చెట్టుగా మనం ఉండలేకపోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన విత్తనాన్ని తీసుకుని వెళ్ళాడు, కానీ ఆ విత్తనం పొలంలో పడలేదు, కానీ దారి ప్రక్కన పడినందు చేత ఆ విత్తనాన్ని ఆకాశ పక్షులు, సాతాడు అనేటువంటి అపోదైన సాతానుడు వాక్యమనే విత్తనాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదన్నా నీవు దేవుని యొక్క వాక్యం నీళ్ళు పనిచేయటం లేదు అని అంటే, నీవు సాతానుడు వేసేటువంటి బాణాలకు నీవు గురై వినేటువంటి మనసుని కోల్పోయి ఉంటే, గ్రహించలేనటువంటి ఆ కృప నువ్వు కోల్పోయి ఉంటే, దేవుని యొక్క వాక్యం నీలో ఫలవంతముగా పనిచేయదు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే మన జీవితాల్లో అపవాదైన సాతానుడు వాక్యము మనలో పని చేయకుండా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అపవాదైన సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ గింజలను ఎలాగైతే త్రోవ పక్క పడ్డ ఇత్తనాలు ఎలాగైతే ఆకాశపక్షులు ఎత్తుకెళ్ళిపోతున్నాయో, దేవుని యొక్క వాక్యము మన హృదయంలో పని చేయనీయకుండా, మన చెవినే పడనీయకుండా మనం ఇక్కడ ఉంటాము, మనసు ఎక్కడ ఉండేటట్లుగా చేస్తాడు సాతానుడు. హల్లెలూయా. మనం ఇక్కడే ఉంటాము, వింటూ ఉంటాం వాక్యాన్ని, వాక్యము చెవులారా వింటున్నాము, కానీ అది చెవులు దాకానే వెళ్తుంది, కానీ పని చేయడానికి ఎక్కడికి వెళ్ళటం లేదు అని అంటే, హృదయం అనేటువంటి పలక మీద రాయబడటం లేదు, హృదయం అనేటువంటి పొలములోనికి అవి నాటబడటం లేదు. అంచేత దేవునికి వాక్యం మన చెవుల యొద్దకు వెళుతుంది, కానీ ఎక్కడికి వెళ్ళడం లేదు అని అంటే హృదయం అనేటువంటి ఫలములోనికి వెళ్ళడం లేదు అది. అంచేత మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆనందంగా ఫలాలు కలిగినటువంటి అనుములు మనం లేకుండా పోతున్నాం. దేవుని వాక్యం పెట్టినటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఎటువంటి మనసుతో మనం వింటున్నాం? మనము వినేటువంటి మనసు లేకపోతే
గ్రహించుకునేటువంటి మనసు లేకపోతే వాక్యానుసారంగా బ్రతకాలనేటువంటి ఆశలు మనలో చిగురింపచేయబడవు. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభూ, చెదరిన మనసు నలిగిన హృదయం, చెదరిన మనసు, గట్టిగా చప్పలు కొడతామా? చెదరిన మనసు నలిగిన హృదయం, చెదరిన మనసు నలిగిన హృదయం, ఎండిన ఎముకనై నేనుంటిని, ఎండిన ఎముకనై నేనుంటిని, ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే, నా ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనలో పనిచేయబడకుండా వాక్యం అనే విత్తనాన్ని అపవాదైన సాతానుడు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఆ కుట్ర ఎవరిది అంటే మనం అనుకుంటాము ఇది వాక్యం వినేటువంటి మనస్సు మనకు లేదనుకుంటాము, వాక్యం అర్థం కావట్లేదు అనుకుంటుంటాము. ఈరోజు దేవుని ముందులోకి వచ్చాము, ఎలా ఉన్నదో కూడా మనకు అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాం. అలా కలిగించేది ఎవరు, వాక్యం వినకుండా చేసేది ఎవరు అని మనం ఆలోచన చేస్తే అపవాదైనటువంటి సాతానుడే ఒక బలమైన కుట్ర మన మీద పన్నాగం పన్ని ఆ కుట్ర నెరవేర్చబడిన నిమిత్తమై వాక్యం మీద మనసు లేకుండా చేస్తాడు, వాక్యము విననీయకుండా చేస్తాడు. మనం కూర్చొని ఇక్కడ ఉన్న మనసు ఎక్కడో ఉండేటట్లుగా మన ఆలోచనలు ఎక్కడికెక్కడ కూడా తీసుకుని వెళ్తాడు. రెండవదిగా నిలబడి వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తి అంటే ఒక చిన్న చూపు నీకు ఉన్నప్పుడు, నిలబడిన వ్యక్తి మీద నీకు ఇష్టం లేనప్పుడు దేవుని యొక్క వాక్యం వినాలనేటువంటి మనసు, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి తీర్మానము మనలో కలగదు. హల్లెలూయా, స్తోత్రం చెప్దామా? ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అది మన యొక్క ప్రమేయము లేకుండా సాతాను ఏం చేయడు. కానీ మనం అవకాశం ఎప్పుడైతే మనం ఇస్తామో ఆ అవకాశం ఆయుధంగా మార్చుకొని మన మీద ఒక ప్రయోగం చేసి మనమే మనం మోసగించబడేటట్లుగా అపవాదైన క్రియ జరిగించి వాక్యం వినకుండా చేస్తాడు, వాక్యం మీద మనసు లేకుండా చేస్తాడు. మరొకటి నిలబడి వాక్యం చెప్తున్నటువంటి వ్యక్తి మీద ఒక చిన్న చూపు కలుగు చేసిన వెంటనే మనకి దేవుని యొక్క వాక్యానుసారంగా వాక్యం వినాలన్నటువంటి మనసు మనకు రాదు. ఇదంతా దానికి వీటన్నిటికీ ప్రధానమైన మూల కారకుడు ఎవరు అనంటే అపవాదైనటువంటి సాతానుడు. హల్లెలూయా. అయితే దేవుని యొక్క ఆత్మని బలపరచాలని, అభిషేకించాలని, నీవు దేవుల్లో ఫలించి వాక్యానుసారమైన బ్రతుకు నీకు అనుగ్రహించి నీలో ఒక ఆశలు చిగురింప చేయబడి నీలో మొలకెత్తించి వాటిని తండ్రి అయినటువంటి పరమ తండ్రి వ్యవసాయకుడు అయినటువంటి ప్రభు నీవు ఫలవంతమైనటువంటి క్రీస్తులో ఫలించాలని ఆయన ఎదురు చూస్తూ పరీక్షిస్తూ పరిశీలన చేస్తూ ఉంటే అపవాదేసేటువంటి బాణం ఆయుధంగా మార్చబడి నీ జీవితంలో వాక్యం వినలేకుండా, వాక్యం మీద మనసు లేకుండా నిన్ను చేస్తూ ఉంటుంది. అయితే దినాన దేవుని వాక్యం పెట్టిన మనం నీ హృదయాన్ని, నీ మనసుని
అపవాది చెరిపి వేస్తున్నాడా లేదా అన్నది నీవు పరిశీలన చేసుకోవాల్సిన సమయము, పరిశీలన చేసుకోవటంటి విషయం. అయితే మనము అనుకుంటాము మనకు మనసు లేదేమో అనుకుంటాం, కానీ నీకు మనసు లేకపోవడం బట్టి దేవుని ముందు నువ్వు రాలేదు. కానీ నీకు మనసు ఉందే, ప్రభు బలపరిచాడు, నడిపించాడు కనుకనే మనం దేవుని ముందులో కూర్చున్నాం. అయితే ఆ వాక్యము పని చేయకుండా మనం కుట్ర చేసేవాడే అపవాదైన సాతానుడు. హల్లెలూయా. అవి త్రోవ పక్కన పడినందు చేత ఆకాశ పక్షులు అన్నటువంటి సాతానుడు ఆ విత్తనాలను ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. అయితే దినాన దేవుడు మనం ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, క్రీస్తుకు తగిన ఫలాలు మనలో ఫలించాలని ఆయన మన వాక్యానుసారంగా వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉంటే, ఆ వాక్యం వినకుండా నిన్ను ఒకవేళ అపవాది నిన్ను భ్రమపరుస్తున్నాడేమో, ఒకవేళ నీ మనసుని ఎక్కడికెక్కడ తీసుకుని వెళ్తున్నాడేమో నువ్వు ఆలోచన చేసుకోవాలి. అయితే మనం దేవునికి కృపకి అప్పగించుకొని ఆయన సహాయము మనం కోరితే, ఆయన నమ్మదగిన వాడు గనుక మనకు సహాయం చేయడానికి ఆయన సమర్థుడైన దేవుడు. ఆమెను హల్లెలూయా. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. అయితే ఈ దినాన దేవుని వాక్యంలో రాయబడిన మాట మరొకసారి ఆ మాటను చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు ఎలా ఉంటాడంట? ఫలము కాదు, బహుగా ఫలిస్తాడంట. దేవుని యందు మనం ఉంటే, ఆయన మన యందు నిలిచి ఉంటే, మనము ఆయనతో వేరుపారి ఉంటే, అంటుకట్టబడి ఉంటే, ఆయన తీగలుగా మనము జత చేయబడితే, ఆయన ఏర్పాటులో మనం ఉండగలిగినప్పుడు, మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు వాడు ఎలా ఫలిస్తాడో వాక్యం సెలవిస్తుందంటే వాడు బహుగా ఫలిస్తాడంట. హల్లెలూయా. వాక్యం అంటే తీవ్రత, వాక్యం అంటే ఆశ, వాక్యం కొరకైనటువంటి తీర్మానం, వాక్యానుసారమైనటువంటి జీవితము, యేసయ్య మన జీవితం బట్టి సంతోషపడగలిగినటువంటి జీవితము ఏదున్నదో దానికోసమైనటువంటి వెతుకులాటలు నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లుగా మన ప్రాణము యేసయ్య వాక్యం కొరకు పరితపిస్తూ మనము దప్పిక గల వారముగా ఉండగలిగినప్పుడు, దప్పిక గల ఆ జీవితాన్ని నీటి వాగుల కొరకు దుప్పి ఎలాగైతే ఆశిస్తుందో, నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయ్యా అన్నప్పుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి జీవగల ఓటలు నీకు ఆయన అందజేస్తాడు నీకు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సమరయ స్త్రీతో ప్రభు అంటాడు, అమ్మా ఈ బావి నీళ్ళు త్రాగిన వాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్ళు త్రాగేవాడు మరి ఎన్నటికీ దప్పికొనడు. హల్లెలూయా. ఊటలు నాదు ఊహలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, నీదు కుడి చేతిలో నిత్యము వెలుగుతారగా, నీదు కుడి చేతిలో నిత్యము వెలుగుతారగా, నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు, నిత్య సంకల్పము నాలో నెరవేర్చున్నావు, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి,
ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన దినాన వాక్యం కొరకైన గురి దప్పిక మనకు కలగడం లేదనంటే దానికి ప్రధానమైన కారణం అపోదైన సాతానుడు మన హృదయాన్ని, మనల్ని, దేవునికి వాక్యాన్ని వాడు దోచేటువంటి దొంగగా ఉన్నాడు. గనుకనే వాక్యం కొరకైనటువంటి తీవ్రత మనలో కనబడటం లేదు, వాక్యం కొరకైనటువంటి ఆశలు మనలో కనబడటం లేదు, వాక్యం కొరకైనటువంటి జీవితం పరితపన మనలో కనబడటం లేదు. అందుకని దేవునికి వాక్యంలో రాయబడింది, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు, ఆయన తీసి పారవేస్తాడంట. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యము మనలో ఫలవంతంగా ఫలించకుండా వాక్యం అనే విత్తనాన్ని వాడు ఎత్తుకొని పోతున్నాడు అపోదిన సాతానుడు. మనం ఫలించలేకపోవడానికి ప్రధానమైన కారణము వాడే అనడానికి 2 రకాలైనటువంటి నిదర్శనాలు ఇదన మనం ధ్యానం చేద్దాం. చూడండి, సాక్షాత్తు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏదైనా తోట, ఈ భూమి మీద ఆయన ఏదైనా తోట వేసి ఆయన సంకల్పంలో, ఆయన ఉద్దేశంలో పరలోకమందు ఆయన చిత్తం నెరవేర్చబడుచున్నట్లుగా ఈ భూమి యందు ఆయన చిత్తం నెరవేర్చాలని ఆయన భూమి మీద ఒక ఏదైనా ఒక తోట, ఒక చిన్న పరలోకపు తోటల వలె ప్రభువు ఆయన ఏదైనా తోటని వేసి అందులో ఆదాము అవ్వలని ఆయన ఎలా చేసుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆ మాటను చదువుకుందామా? ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని, ఎన్నో వచనం 26, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు తన స్వరూపమందు నరిని సృజించెను, దేవుని స్వరూపమందు మనం సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. హల్లెలూయా. దేవుడి భూమి మీద ఏదైనా తోట వేసి ఆ ఏదైనా తోటలో దేవుని యొక్క స్వరూపమందు, దేవుని యొక్క పోలిక చొప్పున పురుషునిగాను స్త్రీగాను ఆయన సృజించాడంట. ఎలా సృజించాడు? ఆయన స్వహస్తాలతో ఒక రూపాన్ని ఏర్పరిచి ఆయన ఏ విధమైనటువంటి పోలిక కలిగి ఉన్నాడో, ఎటువంటి రూపం కలిగి ఉన్నాడో ఆ రూపము ఆ మట్టికి మహిమగా మార్చి ఆ మట్టికి ఇవ్వాలనుకొని ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున ఆయన మనం తయారు చేసుకున్నాడు. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపం అంటే ఆయన ఏమై ఉన్నాడో అదే మన జీవితంలో కలిగించడం నిమిత్తమై ఆయన పోలిక చొప్పున, ఆయన పోలిక వలె ఆయన స్వరూపమందు మనల్ని ఎన్నుకున్నాడు, కలుగు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పోలిక ఏమిటి, ఆయన ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే మనం ఆరాధన చేస్తున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము గత వారం మనం ధ్యానం చేసినట్లుగా మనము కూడా ఎలా ఉండాలని ఆయన ఉద్దేశించి ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమును చేసుకున్నాడంటే ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా పరిశుద్ధపరచబడాలని ఆయన మనం కలుగు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆదాము అవ్వలని అలానే కలుగు చేసిన దేవుడు వారిని కలుగు చేసి ఎందుకు కలుగు చేసుకున్నాడు, ఎందుకని వారిని అలాగ సృష్టించి ఏం చేయాలనుకున్నాడు మనం ఆలోచన చేస్తే 28 వచనం చదువుకుందాం ఇప్పుడు. దేవుడు వారిని ఏం చేశాడంట, దేవుని యొక్క స్వరూపమందు దేవుని యొక్క పోలిక చొప్పున వారి ఇరువురిని చేసి పురుషునిగాను స్త్రీగాను చేసి ఆయన పరిశుద్ధులు ఉన్న ప్రకారము వారు కూడా పరిశుద్ధంగా ఉన్నట్లుగా వారిని ఆయన స్వహస్తాలతో చేస్తున్న దేవుడు
చేసుకొని వారిని ఏం చేస్తున్నాడంటే ఆ దేవుడు వారిని ఆశీర్వదించాడంట. హల్లెలూయా. ఎందుకు కలుగు చేసుకున్నాడు అంటే మనము ఆశీర్వదించడానికి ఆయన కలుగు చేసుకున్నాడు. ఏ విధముగా ఆయన ఆశీర్వదించాలనుకున్నాడు? చదువు. దేవుడు వారిని ఆశీర్వదించును ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. హల్లెలూయా. వారిని కలుగు చేస్తున్న దేవుడు వారిని దీవించాడు. ఏ విధంగా దీవించాడు తెలుసా? వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని వారిని దేవుడు దీవించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధుల ప్రకారము వీరు కూడా పరిశుద్ధులై ఉన్నట్లుగా ఆయన పోలుకు చొప్పున ఆయన స్వరూపం ముందు వీళ్ళని చేసుకొని ఆ చిన్నపాటి పరలోకపు సన్నిధిని ఆ ఏదెను తోటలో ఉంచి వీరిని అక్కడ ఉంచి ప్రతి చల్లపూట ఆయన వారితో వస్తూ సంభాషిస్తూ ఉన్నాడంట. సంభాషిస్తూ ఆయన వారికి తెలియపరిచింది ఏంటంటే, ఆయన పరిశుద్ధులు ఉన్న ప్రకారం వారు పరిశుద్ధపరచబడడానికి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనట్లుగా వారు ఆత్మ సంబంధమైన ఆరాధన, ఆత్మ ఆరాధన, వారి యథార్థతో కూడిన పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, యథార్థమైనటువంటి హృదయముతో మనసారా వారు ప్రభువుని ఆరాధించేటువంటి వ్యక్తులుగా ప్రభు చేసుకోవడానికి ఆ చిన్నపాటి పరలోకపు ఏదైనా తోటని వేసి అందులో వీరిని పెట్టాడు దేవుడు. హల్లెలూయా. అపవాదైన సాతానుడు దేవునికి వ్యతిరేకముగా గర్వపు హృదయం కలిగి ఆ సింహాసనానికి పైగా సింహాసనం వేసుకుంటానని గర్వపు మనసు ఎప్పుడైతే వచ్చిందో, దేవుడు ఆ సాతానుడు ఉన్నటువంటి ఆ స్థానం నుంచి త్రోసివేసి ఈ భూమి మీద మట్టిగా ఉన్నటువంటి మనల్ని మహిమా శరీరాలను ఇచ్చి జీవాత్మలు చేసి ఆయన పరిశుద్ధుల ప్రకారము మనం పరిశుద్ధపరచబడినట్లుగా పరలోక సంబంధమైన ఆరాధన ఈ భూమి మీద నీ ద్వారా నా ద్వారా జరిగించబడినట్లుగా ఆదాము అవ్వలని ఆయన ఏదెను తోటలో ఉంచాడు. హల్లెలూయా. ఉంచి వారు ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, ప్రభుతో ఆత్మానుసారమైన ఆరాధన కలిగి ఉండాలని వారిని ఎన్నుకొని సాతాను కోల్పోయినటువంటి భాగ్యము ఈ మట్టైనటువంటి ఈ శరీరాలకి మనకు, నీకు, నాకు గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అయితే దేవుడు అటువంటి గొప్ప భాగ్యం ఇస్తే అపవాదైనటువంటి సాతానుడు దేవుని యొక్క సంకల్పం వారి పట్ల నెరవేర్చబడకుండా ఉండు నిమిత్తమై అపవాదైన సాతానుడు వారి ఇరువురి జీవితాలు చెరపబడేటట్లుగా మొట్టమొదటిగా హవ్వని మోసగించాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? హవ్వ ఎందుకు మోసగించబడింది అని మనం ఆలోచన చేస్తే, దేవుడు వారి ఇరువురిని చేసినప్పుడు జతగా చేసి ఆ ఏదెను తోటలో ఉంటే ఆ ఆదాము యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి ఈమె ఒంటరిగా తిరగడం ఎప్పుడైతే ప్రారంభించిందో, ఒంటరిగా ఉన్నటువంటి ఈ జీవితాన్ని అపవాదైన సాతానుడు శోధించి ఏ పండైతే అప్పటి వరకు ఆమె చూడలేదో, ఏ పండు అయితే ఆమె తినకూడదో ఆ పండు గురించి ప్రస్తాపన ఇస్తూ మీరు తింటే దేవతలు అయిపోతారు, అందుకే దేవుడు తినొద్దు అని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం ఒకలాగుంటే వారి పట్ల అది నెరవేర్చబడకుండా ఉండు నిమిత్తమై అపవాదైన సాతానుడు పన్నాగం చేసి ఆయుధాన్ని ఎప్పుడైతే ఆ మాటని వాడు జారు విడిచాడో ఆ మాట ఆయుధంగా మార్చబడి హవ్వ జీవితంలో ఎప్పుడైతే గుచ్చబడిందో ఆ గుచ్చబడినటువంటి ఆ మాటే ఆమె చెరపివేయబడేటట్లుగా పాపంలోనికి పురుకులిపే విధంగా అపవాదైన సాతానుడు ఎప్పుడు పురుకులిపాడో ఆమె పాపం చేయడానికి, ఆ పండు తినడానికి ప్రేరేపించబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేని వాక్యం వింటున్నాం మనం? ఆదాము మోసగించబడలేదు, కానీ ఎవరు మోసగించబడ్డారు? హవ్వ మోసగించబడింది. హవ్వ మోసగించబడి ఇప్పుడు ఆ పండు తినింది. తిన్న పండుని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. ఇప్పుడు ఆదాము, ఏంటమ్మా ఈ పండు, ఇది మనం తినకూడదు, ఎందుకు తిన్నావు నీవు? దేవుడు వచ్చేంత వరకు ఉండు, దేవుడు ఏం చెప్తాడో చూద్దాం అని ఆదాము ఏం చేయలేకపోయాడు అని మనం ఆలోచన చేస్తే ఆమెను హెచ్చరించలేకపోయాడు ఆదాము. దేని వెక్కిమెట్టినటువంటి మనం ఆత్మానుసారంగా ఇదనా దేవుడు ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలో ఎలాగైతే పెట్టాడో అలాగునని ఈ క్రీస్తు కృప శాల్యం ప్రార్థనా మందిరంలో నిన్ను నన్ను అలాగూ నాటాడు. ఎందుకు నాటాడు అంటే
వారి ఎడల ఎలాగైతే దీవించి వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని వారిని దీవించాడో ఆశీర్వదించాడో, మనల్ని కూడా లోకంలో ఉన్నటువంటి మనల్ని తీసుకుని వచ్చి ఈ క్రీస్తు కృప శాల్యం ప్రార్థనా మందిరంలో నిన్ను నన్ను ఆయన నాటాడు. నాటి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఏ విధముగా? మనం ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని. అయితే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం విస్తరించాలని, అభివృద్ధి పొందాలని, మనం ఫలించాలని ప్రభు ఆలోచన కలిగి ఉంటే ఆ దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితం నెరవేర్చబడకుండా, వాక్యం మీద మనసు లేకుండా అపవాదైన సాతానుడు నిన్ను మోసగిస్తున్నాడు అమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము అవ్వల పట్ల దేవునికి ఒక చిత్తం ఉంటే ఆ చిత్తం నుండి అపవాది తురసు వేసేస్తున్నాడు వారి జీవితంలో. మొట్టమొదటిగా హవ్వ మనసు చెరపబడిపోయింది, హవ్వ మోసగించబడింది. తద్వారా ఆదాము కూడా అవ్వ ఇచ్చిన పండు తిని చెరపబడిపోయాడు, మోసగించబడిపోయారు. హల్లెలూయా. ఇదన్నా దేవుని వాక్యం వింటున్న నీవు, దేవుడు నిన్ను ప్రేమించి ఆకర్షించి మందులు కూర్చోబెట్టిన నీవు నీ పట్ల ఆయన ఉన్నతమైనటువంటి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన నీ పట్ల ఒక ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాడు. అయితే మనము ఆదాము అవ్వల వలె దేవుడు వాక్యానుసారంగా బ్రతకనీయకుండా, దేవునికి చిత్తానుసారంగా బ్రతకనీయకుండా, దేవునికి చిత్తంలో నుంచి మనం కూడా తొలగిపోయేటట్లుగా వారిని ఎలాగైతే అపవాది మోసగించాడో నిన్ను నన్ను కూడా మోసగిస్తున్నాడేమో మనం సరి చేసుకోవాల్సిన సమయం ఇది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అయితే దేవుడు మాత్రం మనం ఫలించాలని కోరుకుంటుంటే, అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఉంటే, విస్తరించాలని కోరుకుంటూ ఉంటే మనం ఎటువంటి అనుభవం ఉన్నాం? ఫలించలేని అనుభవం మనం ఉంటున్నాము అని అంటే అపవాదైనటువంటి సాతానుడు కుట్ర పన్నాగం పని, వాక్యానుసారంగా బ్రతకలేనటువంటి జీవితం వాడు మన మీద బాణం వేస్తున్నాడని మనం గుర్తించాలి. ఇది నాన్న. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు. శత్రువులు పూచిన ఊటలయ్యో త్రవ్వగా, శత్రువులు పూచిన ఊటలయ్యో త్రవ్వగా, జలాలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు, జలాలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా. గట్టిగా చప్పట్లు కొడదామా? స్తోత్రం, ఆమేన్. ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవే నీదు
నీదు ఆశ్చర్య క్రియలు ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు హల్లెలూయా. ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలో నాటిన వలె ఇదన యేసయ్య ఈ క్రీస్తు కృప శాల్యం ప్రార్థనా మందిరంలో నిన్ను నన్ను ఆయన నాటాడు. మనము ఆయనలో ఫలించాలని, ఆయనలో అభివృద్ధి పొందాలని, ఆయనలో విస్తరించాలని. అయితే నీవు అటువంటి అనుభవంలోనికి రావాలనుకున్నప్పుడు అపోదైన సాతాను నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నీవు ప్రభు కొరకు బ్రతకాలని, వాక్యానుసారంగా జీవించాలని ఎప్పుడైతే నువ్వు అనుకొని వాక్యానికి నువ్వు లోబడుతూ జీవించాలనుకుంటావో నీకు వ్యతిరేకంగా ఒకవేళ నీ భర్త నీ మీద ఏం చేయొచ్చు అంటే అపోదైన సాతానుడు ప్రేరేపించి నీవు ఆ మనసు చెరపబడేటట్లుగా ప్రభు కొరకు బ్రతకనీయకుండా నీకు ఎప్పుడైతే తీర్మానం వస్తుందో అది చెరపడం బట్టి నీకు చిన్నపాటి శోధన శ్రమ అపోదైన సాతానుడు ఎవరి ద్వారైనా ప్రేరేపించవచ్చు. నీ కుటుంబీకుల ద్వారైనా ప్రేరేపించవచ్చు, వ్యక్తులు బయట వ్యక్తుల ద్వారైనా ప్రేరేపించవచ్చు, ఎవరి ద్వారైనా సరే నిన్ను ప్రేరేపించవచ్చు. వాటికి అన్నిటికీ ప్రధానమైన మూల కారణం ఎవరు అని అంటే అపోదైన సాతానుడు. హల్లెలూయా. లోకం ఇచ్చేటువంటి సంతోషము కాక ప్రభు ఇచ్చే సంతోషమును అనుభవించాలని, ఆయనలో సంతోషము సమాధానం ఉన్నట్లుగా ఆయన సమాధానాన్ని వెతికి వెంటాడమని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆయన సంతోషమును అనుభవించాలని ప్రభు మనం ఆశీర్వదిస్తూ ఉంటే అపోదైన సాతానుడు ఇదిగో నీ సంతోషాన్ని అపోదైన సాతానుడు నీ భర్త రూపంలో వచ్చి నీ దొంగిలిస్తాడు. హల్లెలూయా. నీ భార్య రూపంలో వచ్చి నేను దొంగిలిస్తాడు, బిడ్డల ద్వారా నిన్ను దొంగిలిస్తాడు, తల్లిదండ్రుల ద్వారా బిడ్డల్ని వాడు ప్రేరేపించి దొంగిలిస్తాడు. ఏదో శ్రమ, ఏదో కష్టము, ఏదో ఇరుకు పెట్టి దేవుని యొక్క మందిరంలోకి వచ్చి బలపరచబడవలసిన మనము, దేవునికి వాక్యం చేత పట్టబడవలసిన మనము, దేవునికి వాక్యం చేత పురుకొల్పవలసిన మనము, ఆదరించబడవలసిన మనము ఆదరించబడనీయకుండా, బలపరచబడనీయకుండా వాడు ఆలోచనలో ఎన్నెన్నో పుట్టిస్తాడు. అపోదైన సాతానుడు భర్త రూపంలోనో, భార్య రూపంలోనో, బిడ్డల రూపంలోనో, ఆయన లోకపు విధానంలోనో ఏదో అప్పుల సమస్యగానో, అనారోగ్య సమస్యగానో, ఏ రకమైన సమస్య అయినా సరే నీ సంతోషాన్ని, సమాధానాన్ని కూడా దోచేయాలని అపోదైన సాతానుడు పన్నాగం చేస్తూ ఉంటాడు. అయితే నీవు గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అనంటే దేవుడిచ్చేటువంటి ఇది కాదు. ఈ పన్నాగము సాతానుని గుర్తించి ప్రభు చేతులకు అప్పగించుకొని ప్రభు సహాయాన్ని కోరి నీవు జయాన్ని పొందుకునేటట్లుగా ప్రభువుకి అప్పగించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. జయించు అనినే ఆయన జీవకిరీటం ధరింపచేస్తా అన్నాడు. నీవు కూడా ప్రభువుకి అప్పగించుకుని పాపాన్ని జయించే శక్తి మానవునిగా నీకు నాకు లేదు, కానీ మనం ఆరాధన చేస్తున్న దేవుడు శక్తివంతుడు గనుక ఆయన శక్తిని మనం కోరుకున్నప్పుడే మన బలవంతులుగా మనం మార్చబడే కృప ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దినాన్ని దేవుని వాక్యం పెట్టిన మనం మన సంఘంలో ఉన్నటువంటి ఒక సహోదరుడు దేవుని యొక్క మందిరం అంటే అది మా స్వాస్థ్యము, దేవుని యొక్క మందిరం అంటే ఒక స్వాస్థ్యం, ఏది జరగాలన్నా అందులో నుండే మాకు జరగాలని ఒక సహోదరుడు నాతో అన్నాడు. ఎవరు ఆ సహోదరుడు? అటువంటి ఆ మాటలు దేవుని యొక్క మందిరం మా స్వాస్థ్యం అన్న మాట ఎవరని ఉంటారో నేను కొంతమంది వ్యక్తులను అడతాను, మీరు చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క మందిరము ఎదరబోతున్నారా లేదా? లేదా మేల్కొన్నారా? స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క మందిరము మా యొక్క స్వాస్థ్యం. అందులో నుండి మా బిడ్డలు అందులో ఉండవలసిన వారిని దేవుడు మాకు అనుగ్రహించిన స్వాస్థ్యం అది అని ఒకరు నాతో అన్నారు. అటువంటి విశ్వాసపు పలుకులు మాటలు ఎవరు పలుకుంటారో నేను అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. ప్రశ్న అర్థమైందా? అర్థమైందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇద్దరికి అర్థమైందా?
ముగ్గురికా స్తోత్రం చెప్దామమ్మా. హల్లెలూయా. దేవుని యొక్క మందిరము మా స్వాస్థ్యం అన్న పలుకులు ఒక బ్రదర్, ఒక సహోదరుడు నాతో అన్నాడు. ఎవరని ఉంటారో మీరు ఆలోచన చేసి చెప్పండి. కృపమ్మ ఎవరని ఉంటారు? ఎవరని ఉంటారు? నేను అడిగిన ప్రశ్న నీకు అర్థమైందా? అర్థమైందా, అర్థం కాలేదా? కృపమ్మ, రామమ్మ, నిన్ను అడిగేది అర్థమైందా, అర్థం కాలేదా? చెప్పు, ఎవరని ఉంటారు? దేవుని యొక్క మందిరము మా స్వాస్థ్యం అన్న మాట ఎవరని ఉంటారు? బ్రదర్స్లో ఒక అన్నారు. ఎవరని ఉంటారు? అటువంటి మాట ఎవరని ఉంటారు? చెప్పులే. నీకు ఎవరు మనసు వచ్చుంటారు, ఎవరు ఉంటారు ఆ మాట అని ఎవరని ఉంటారు? చెప్పు. బ్రదర్స్ అమ్మాయిలో స్తోత్రం చెప్పు, గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు అనుంటారేమో, ఏ మాట చెప్తే ఏముంటాను అని అనద్దు. చెప్పు ఒకళ్ళు ఎవరు అని ఉంటారని. రానమ్మా, మీరు చెప్పండి. దేవుని యొక్క మందిరము అంటే మా స్వాస్థ్యం, ఏది జరగాలన్నా మాకు అందులో నుంచి జరగాలి అని ఒక బ్రదర్ అన్నాడు. ఎందుకు నేనేదో ఒకవేళ పేర్లు చెప్పి ఏదో ఎక్కించి ఏదో లోపరుచుకోవాలని ఉద్దేశంతో చెప్పేది కాదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నట్టు, పొరపాటుగా మీరు అటు ఆలోచన చేయకూడదన్న ఉద్దేశంతోనే నేను వ్యక్తిని అడిగాను. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన ఆలోచనలు, మన విధానము ఎక్కడ గీత గీసుకొని ఆ గీతలోనే ఉండడానికి మనం ఇష్టపడతాం. గీత దాటి వస్తే లోతైన అనుభవం ఏమిటో, పైనే కాకుండా లోతైన అనుభవం ఏమిటో మనకు అర్థమవుతుంది. మన గీత తొలగించుకొని యేసయ్య గీతలోనికి మనం వస్తే ఆయన తిప్పేటువంటి కోణంలో మనకు అర్థమవుతుంది దేవునికి వాక్యం. ఆ బ్రదర్ అన్నాడు, అప్పుడు నాకు అర్థం కాలేదు, దేవుని యొక్క మందిరం స్వాస్థ్యం ఎట్ట అవుతుంది అని నేను ఆలోచన పడి, నాకు అంతవరకు దేవుని మందిరాన్ని ఇట్లా అనుకోవాలి, ఇది స్వాస్థ్యం అన్నది నాకు తెలియదు, ఎందుకంటే నాకు అనుభవం నాకు లేదు కాబట్టి. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, దేవుని యొక్క మందిరము ఇది నీది, మనది, మన స్వాస్థ్యం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నన్ను ప్రేమించి లోకం నుంచి ప్రత్యేకపరుచుకొని, ఇదిగో ఆయన రక్తములో పాలుభాగస్తులం అవడానికి, ఆయనతో కూడా పాలుభాగస్తులం అవడానికి లోకం నుంచి ప్రత్యేకపరుచుకున్నటువంటి ఆయన స్వాస్థ్యమైనటువంటి, ఆయన పరిశుద్ధమైన రక్తం చేత కడిగి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ భూమి మీద ఏర్పాటు చేసుకున్న ఏదైనా తోటే ఈ క్రీస్తు కృపా శాలెం ప్రార్థన మందిరం. ఆమేన్. హల్లెలూయా. ఈ శాలెం ప్రార్థన మందిరంలో, ఈ క్రీస్తు కృపా శాలెం ప్రార్థన మందిరంలో దేవుడు నిన్ను నాటాడు. నాటి నీవు ఫలించి నువ్వు అభివృద్ధి పొంది విస్తరించమని దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నీవు అలా దీవించిన దేవునికి నువ్వు అప్పగించుకొని, నీవు ఎలాగైతే నీకు దేవుడిచ్చిన ఇట్టి కృప అయితే ఉన్నదో ఆ కృపను బట్టి నీవు దేవుని యొక్క సన్నిధానంలో ఏం చేయబడాలి అని అంటే, ఫలించేటువంటి అనుభవం నీవు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీవు విస్తరించేటువంటి అనుభవం ఉండాలి. నీకు పరిచర్య చేసేటువంటి కృప ఇచ్చాడా, పరిచర్య నమ్మకంగా చేసే అనుభవం ఉండాలి. నీకు ప్రార్థన చేసేటువంటి అనుభవం నీకు ఇచ్చాడా, ప్రార్థన చేసేటువంటి అనుభవం నీకు ఉండాలి. దేవుడు నీకు సమృద్ధిని నీకు ఇచ్చి ఉన్నాడా, సమృద్ధి ఇచ్చిన దాంట్లో ప్రభు యొక్క పరిచర్య నిమిత్తమై నువ్వు చేయగలిగినటువంటి స్థాయిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. లేకపోతే నీకు విజ్ఞాపన చేసేటువంటి కృప ఇచ్చాడా, పాడుపడేటువంటి కృప ఇచ్చాడా, పని చేసేటువంటి కృప ఇచ్చాడా, నీకు ప్రభు ఎట్టి కృప ఇచ్చాడో ఆ కృప నిష్ప్రయోజనంగా మార్చబడక ప్రయోజనకరంగా మార్చబడినట్లుగా దేవుడు నేను దీవిస్తున్నాడు. నువ్వు ఫలించి అభివృద్ధి పొంది నీకు ఇచ్చిన కృపలో నువ్వు విస్తరించాలని. హల్లెలూయా. అయితే నువ్వు విస్తరించబడలేకపోతున్నావంటే నీ మనసన్ని చెరిపివేసి ఉండాలి అపవాది, లేకపోతే నిన్ను మోసగించను ఉండాలి, లేకపోతే రాగోణ్య మనసును నీకు కలిగించి ఉండాలి. అలా రాగోణ్య మనసు నీకు వచ్చింది అనంటే అది ఎవరు కలిగించినట్టు? తిన్నారా, తినలేదు మీరు? హల్లెలూయా. ఏంది మీరు ఎంతగా చెప్తున్నాను, మీరు అంత స్పందన లేదు. కొట్టిన పాము కప్మింగిన పాము ఉన్నట్టుకున్నారు మీరు. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? ఏమైంది ఈ వారం మీకు? ఏమో నాకు అర్థం కావట్లా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా
ప్రభు నాశలన్నీ నీ మీదనే ఈచవా ప్రభు చెదరిన మనసు నలిగిన పాడదామా చెదరిన మనసు గట్టిగా చప్పలు కొడదామా గట్టిగా అందరూ ఎముకనై నేనుంటినే ఎండినా నేనుంటినే ఆశలన్నీ నా ఆశలన్నీ నా ఆశలన్నీ తీర్చవా ప్రభు హల్లెలూయా హల్లెలూయా. ఇదిగో ఈ ఏదైనా తోట వలె ఈ క్రీస్తు కృప ప్రార్థన మందిరాన్ని ప్రభు నిలిపి ఆయన నిజమైనటువంటి ద్రాక్షవల్లి అయిన యేసుక్రీస్తు ప్రభువులో నీవు నేను ఫలించాలని ఈ పరీక్షలు మనం ఎదగాలని మనల్ని ఒక్కొక్కరిగా కుటుంబాలుగా ప్రభు అంటుకట్టాడు మనల్ని. హల్లెలూయా. అయితే మనము ఫలించాలని ప్రభు మనల్ని ఆశీర్వదించి పిలుచుకున్నాడు. అయితే నువ్వు ఫలించలేకపోతున్నావు అంటే, నువ్వు దీవించబడలేకపోతున్నావు అంటే, విస్తరించబడలేకపోతున్నావు అని అంటే అపవాదైన సాతానుడు నిన్ను మోసగిస్తున్నాడని నువ్వు మర్చిపోవద్దు. హల్లెలూయా. సండే స్కూలు ప్రారంభించిన తర్వాత వాళ్ళు నేర్పిస్తున్నప్పుడు వారు నేర్చుకుంటున్న విధానం బట్టి నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. వారు చెప్పే ఈరోజు ఏంటనంటే, మీరు ఇక్కడ నేర్చుకున్నదే రేపు సంఘానికి నేర్పించే వ్యక్తులుగా చిన్న బిడ్డలంటే మీరే నేర్చుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరంలో ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా పాటలని పాడాలి అని కొన్ని విషయాలు తెలియపరిచి మీరు అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి అని వారు తెలియపరిచి చక్కగా విన్నారు, చక్కగా చేస్తూ ఉన్నారు. బిడ్డలను బట్టి మంచిగా ప్రార్థన చేయండి. వారి ప్రభు కోసం వారిని ఉపయోగపడేటట్లుగా, వారి భవిష్యత్తును ప్రభు దీవించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. హల్లెలూయా. ఏదైనా ఒక 3 వ్యక్తులు బయట నుంచి కొత్తగా వచ్చారు, వారిని బట్టి కూడా ప్రార్థన చేయండి. ఈ పరిచర్య, ఈ సండే స్కూల్ యొక్క పరిచర్య ప్రభు దీవించినట్లుగా, అనేక మంది సమకూర్చబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థన చేస్తున్నారా మీరు? కుటుంబ ప్రార్థన ఎంతమందికి అలవాటు ఉంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిగిలిన వారు వాక్యం తెలిసినంత మాత్రాన, లేకపోతే మనకి ఏదైతే చేసినంత మాత్రాన మనం ఫలిస్తున్నట్టు కాదు. ప్రార్థన అనుభవం లేకపోతే మనం ఫలవంతమైనటువంటి చెట్టు వల్ల మనం మార్చబడలేం. వ్యక్తిగతమైన ప్రార్థనలు ఎంతమందికి అలవాటు ఉంది? ఏనా నీకు ముందా నాకు ముందా, నీకు వెనక నాకు వెనక అంటే ఎత్తన్నారు. కానీ ఇది ఒక ప్రోత్సాహకరంగా లేకపోతే అన్నట్టుగా ఎత్తితే ఏమవుతుందో, ఎత్తకపోతే ఏమవుతుందంటే ఎత్తన్నారు మీరు. హల్లెలూయా. ఇంక మౌనంగా ఉండేది కుదరదు అంటే మనం ఏదో చేస్తున్నాం కాదు, మీకోసం చేతులెత్తి ప్రార్థన చేయడమే. హల్లెలూయా హల్లెలూయా. నాకు ప్రభు నేర్పించింది తెలియపరచడం, యథార్థమైన మనసుతో, కపటమైనటువంటి ఆలోచనతో కాక యథార్థమైన మనసుతో మీకు తెలియపరచడం, అలా పురుకొలపడానికి ఒకవేళ గద్దింపు అవసరమైతే గద్దించడం, ప్రేమతో చెప్పడం అవసరమైతే ప్రేమతో చెప్పడం, చేతులెత్తి ప్రార్థన చేయడం, అంతకంటే ప్రభు నాకు ఇంకేది నేర్పించలా. హల్లెలూయా. అదే ఉత్తమమైందని, అదే శ్రేష్టమైందని నేను అనుకుంటున్నా. ఒక బ్రదర్ నాతో అన్నాడు, కొన్ని జిమ్మిక్కులు చేయాలంట. విశ్వాసులు ఇది చేయాలంటే ముందుగానే జిమ్మిక్కులు చేయాలంట. ఆ జిమ్మిక్కులు ఏందో నాకు తెలియదు. హల్లెలూయా. ఆయన ఏదైనా అడగాలంటే ముందు, ఈరోజు సంఘంలో ఒకటి అడగాలనుకుంటున్నాను, నువ్వు రెడీగా ఉండు, నువ్వేం బాధపడబాకు నేను అని చెప్తాడంట. ఏదో జిమ్మిక్కులు చేస్తాడంట. ఆ జిమ్మిక్కులు నాకు అర్థం కాల, ఎట్లా చేయాలో కూడా నాకు తెలియదు. దేవుడు ఆ బ్రదర్కి అటు కృప ఇచ్చాడు, నేను తప్పుగా అనట్లేదు. హల్లెలూయా. నాకు ఒకటే దేవుడు నేర్పించాడు, నేను గొప్పని నీ మాట చెప్పట్లేదు, కానీ ఒకటే ప్రభు నాకు నేర్పించాడు. యథార్థమైన మనసుతో అది తెలియపరచాల్సినటువంటి బాధ్యత నాది. నాకు తెలియపరుచుంటే తప్పనిసరి తెలియపరచవలసిన బాధ్యత నాది. ఒకవేళ దేవుడు ఎక్కడైతే నీకు తెలియపరిచాను, ఆ వ్యక్తికి మొహమాటం లేక నువ్వు తెలియపరుచుంటే, చెప్పవలసిన రీతిలో నువ్వు తెలియపరుచుంటే, ఆ వ్యక్తి మారు మనసు పొందుంటాడేమో.
చెప్పనందు చేత ఆ వ్యక్తి అయ్యాడు అని నన్ను లెక్కడిగితే ప్రభు ఎదురు నేను అలా మౌనమే తలదించుకునే పరిస్థితి ఉండకూడదు. అందుకని దేవుని కృపను బట్టి నా కోసం ప్రార్థన చేయండి. అటువంటి అనుభవంలో కడమట్టుకు నేను నమ్మకత్వం కలిగి పని చేయాలని. హల్లెలూయా. యథార్థంగా తెలియపరచడం, గద్దింపు అయితే గద్దించడం, ప్రేమతో అది అవుతుంది అనుకుంటే ప్రేమతో తెలియపరచడం, అన్నిటికి మించి చేతులెత్తి విజ్ఞాపన చేయడం. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి ప్రార్థన చేయడం తప్ప, పురుకొల్పించడానికి ఆయన పాదలు పట్టుకోవడం తప్ప నాకు మరొక ఆధారముగా నిలబడింది ఇంకేదైనా ఉన్నదంటే ఏ వ్యక్తుల ఆధారం లేదు. ఎందుకంటే ఇక్కడ జరిగిన పరిచర్య అటువంటి పరిస్థితి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ఆశ కలిగి ఉంటే ఆశగల ప్రాణ ప్రభు తృప్తిపరుస్తాడు. ఆమెను హల్లెలూయా. ఎండిన ఎముకనై నేనుంటిని, ఎండిన ఎముకనై నేనుంటిని, ఆశలన్నీ నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నా ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. హల్లెలూయా. అయితే ఏదైనా తోటలో వారు ఉంచిన దేవుడు తన స్వరూపము తన పోలిక చొప్పున వారిని స్త్రీగాను పురుషుగాను చేసి ఆ ఏదైనా తోటలో చిన్నపాటి పరలోకపు సన్నిధి నాడు ఉంచి వారిని ఆయనతో సహవాసం చేయడానికి వారిని ఎన్నుకుంటే అపవాదైన సాతాను వారు మోసగించేసి దేవునికి చిత్తంలో నుండి తొలగిపెట్టేటట్లుగా వారు ప్రభువులో ఫలించవలసిన వారుగా వారు ఉంటే ఆ ఏదైనా తోట నుండే బయటికి పారవేయబడేటట్లుగా అపవాదైన సాతానుడు వారి ఇరువురిని మోసగించాడు. దేవుని వాక్యం వింటున్న నీవు దేవుడిని నాటాడని, నిన్నైన ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని ప్రభు కోరుకుంటుంటే నీవు అటువంటి అనుభవంలోనికి రాలేకపోతున్నావు అనంటే దానికి ప్రధానమైన మూల కారణం అపవాదైన సాతానుడు. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ విషయాన్ని చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. విశ్రాంతి దినమున, అమ్మ అర్రం తల్లి నువ్వు ముందు కూర్చుంటే బాగుంటుంది, నాకు ఇక్కడ కూడా స్తంభం ఉంది కాబట్టి ఇక్కడే కూర్చో, నాకు బాగా అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ వాక్యం ఏదైనా చెప్పడానికైనా టక్కన ఏదైనా తెలియపరచడానికి బాగుంటుంది. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం చదువు. సరే చదువు, ఎవరో ఒకరు చదవండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచెను. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్దామా? హల్లెలూయా. అపవాదైన సాతాను మనం ఫలించకుండా ఉండడానికి ఇద్దరు సందర్భాలు మీకు తెలియపరిచే కోణంలో ఒక సందర్భం తెలియపరిచే ఆదాము అవ్వలు ఫలించాలని ప్రభు కలిగి ఉంటే ఫలించనీయకుండా అపవాది మోసగించాడని. రెండో విషయాన్ని మనం ఆలోచన చేస్తే చూడండి, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచయం చేస్తున్న దినాలలో ఒక విశ్రాంతి దినాన, ఈ దినాన దేవుని యొక్క మందిరానికి ఆదివారపు దినాన మనం ఎలాగైతే దేవుని ఆరాధించడానికి, దేవునికి వాక్యం చేత సరిచేసుకోవడానికి, ప్రభు చేత పట్టబడడానికి, ప్రభు కొరకు జీవించడానికి, ఆయన ఆరాధించడానికి ఎలాగైతే దేవుని మందిరానికి వచ్చామో అలాగనే విశ్రాంతి దినాన సమాజ మందిరములు, అంటే సమాజ మందిరాలు, ఎందుకంటే మనం ఎలాగైతే దేవుని మందిరంలో సమకూర్చబడ్డామో అలాగూ వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికైనా, వాక్యాన్ని చదువుకోవడానికైనా, వారు పాటలు పాడుకోవడానికైనా సమాజముగా కూడుకోవడానికి ఒక సమాజ మందిరం అనేది ఒకటి ఉంటుంది. అయితే గుడారంలోనికి వెళ్ళడానికి, ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళడానికి, సేవ చేయడానికి
ఆవరణు, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి కుదరదు. ఆవరణలో అందరూ ఉంటే బలిపశువును వధిస్తారు. అయితే పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్తారు అంటే యాజకుడు వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు వెళ్తాడు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని చేతబట్టుకొని వెళ్ళి తిరిగి ప్రజల మీదను తన మీదను ప్రోక్షించుకునేటువంటి ఆ సేవ విధానాన్ని ప్రభు తెలియపరిచి నేర్పించాడు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారే ఒక్కసారే ఆయన బలిగా మార్చబడి ఆ ఏదైతే పితరులు చేస్తున్నారో ఆ బలిగా ప్రభువే అర్పించబడి మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకంటే ముందుగా ఆయన పరలోక సన్నిధానానికి వెళ్ళాడు. ఎందుకోసమంటే నీకు నాకు స్థలాన్ని సిద్ధపరచడానికి. ఆమేన్, హల్లెలూయా. అయితే సమాజం ఆయన ఈ భూమి మీద పరిచయం చేస్తున్నటువంటి దినాలలో సమాజ మందిరంలో ఆయన బోధించుచూ ఉన్నప్పుడు 18 సంవత్సరాల నుండి ఆమె బలహీనపరచబడుతున్నటువంటి ఒక దెయ్యము చేత పట్టబడినటువంటి స్త్రీ అక్కడ కూర్చొని వాక్యం వింటూ ఉందంట. ఎన్ని సంవత్సరాల నుండి? 18 సంవత్సరాల నుండి ఆమె బలహీనపరచు దెయ్యము చేత పట్టబడి ఆమె అచ్చట ఉండెను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఆమె ఎలా అయిపోయినదంటే అక్కడ రాయబడిన మాట 11వ వచనం, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను అని రాయబడి. ఫుట్ నోట్లో రాయబడిన మాట ఏమిటి అంటే బలహీనపరచు ఆత్మ అంటే దెయ్యము అన్న మాట కింద ఫుట్ నోట్లో ఆత్మ అని రాయబడి ఉన్నది. అంటే ఇప్పుడు బలహీనపరిచేటువంటి ఒక దెయ్యము, ఒక ఆత్మ అంటే ఆ ఆత్మ ఏం చేస్తున్నది? ఆ దురాత్మ, ఆ దెయ్యము, ఆ ఆత్మ ఆ స్త్రీని పట్టి ఏం చేస్తూ ఉన్నది అంటే బలహీనపరుస్తూ ఉన్నది. బలహీనపరుస్తూ ఆమెను ఎలా చేసిందంటే ఆమె వంగిపోయేటట్లుగా చేసింది. ఒక గూని వచ్చినటువంటి మనిషి ఎలాగైతే వంగిపోతాడో అలాగే ఆ దెయ్యము, ఆ బలహీనపరచు దెయ్యము ఆమెను వంగిపోయేటట్లుగా చేసింది. ఆమె వంగిపోయి ఇంచుమించుగా 18 సంవత్సరాలు కావస్తుంది ఆమె జీవితాల్లో. ఈ 12 సంవత్సరాలుగా ఆమె లేచి నిలబడినట్లుగా, లేచి ఆమె చూచుచున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడి లేదు. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది 18 సంవత్సరాలుగా ఆ బలహీనపరచు దెయ్యము చేత పట్టబడిన ఆమె వంగిపోయే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చి కూర్చుంటూ ఉన్నది. హల్లెలూయా. దీనిని దేవుని వాక్యం పెట్టిన మనము బలహీనపరచబడిపోతున్నాము అని అంటే, మనము ఆత్మలో దిగజారిపోతున్నాము అని అంటే, మనలో తీవ్రత కలగటం లేదు అని అంటే, బలహీనపరచు ఒక ఆత్మ మళ్ళీ ఏం చేస్తున్నది? నా వైపు చూడాలి మీరు. హల్లెలూయా. బలహీనపరచు ఆత్మ ఆ స్త్రీని ఏం చేస్తూ ఉన్నది అని అంటే వంగిపోయేటట్లుగా చేసి బలహీనపరుస్తున్నది ఆమెని. హల్లెలూయా. దేవుని వాక్యం పెట్టిన మనం ఆమె జీవితాల్లో ఎప్పుడు కూడా లేచి నిలబడినట్లుగా మనం చూడలేము 18 సంవత్సరాలుగా. కానీ ఆమె ఎక్కడికి వస్తున్నది అంటే సమాజ మందిరంలోనికి వస్తూనే ఉన్నది. ఆ సమాజ మందిరపు అధికారి చూస్తున్నట్టుగానే ఉన్నాడు. ఆ సమాజపు అధికారి ఆమెను చూచి బాగు చేసినట్లుగా రాయబడలేదు. 18 సంవత్సరాలుగా ఆమె మందిరానికి వస్తూనే ఉన్నది. కానీ ఆమె ఎలాగనే వస్తుందంటే బలపరచబడేటువంటి ఆత్మను పొందుకున్నటువంటి స్థితిలో ఆమె రాలేదు. కానీ ఆ 18 సంవత్సరాలు బలహీనపరచబడుతూ వంగిపోయినటువంటి స్థితిలోనే 18 సంవత్సరాలుగా సమాజ మందిరానికి వస్తున్నది ఆమె. దేవుని వాక్యాన్ని మనం ఆత్మ సంబంధం మనం పోల్చుకుంటే ఆమె 18 సంవత్సరాలుగా పర సంబంధమైనటువంటి ఆకాశం వైపు చూస్తూ ఉన్నతమైనటువంటి ఆలోచనలతో నడిపించబడలేక, పర సంబంధమైనటువంటి తలంపులు లేక, ఆలోచన లేక, ఆనందము లేక ఆమె వంగిపోయి ఆత్మ సంబంధంగా వంగిపోయి ఆ బలహీనపరచు ఆత్మ వంగిపోయేటట్లుగా చేసిన ఆ 18 సంవత్సరాల్లో బలహీనపరచబడుతూ వంగిపోయి అంటే ఆత్మ సంబంధంగా
పడిపోయినటువంటి స్థితిలోకి వచ్చేసింది ఆమె. హల్లెలూయా. ఇదన్నా దేవుని వాక్యం పెట్టిన నీవు, దేవుని యొక్క వాక్యం మనం బలపరుస్తుంది. దేవుని యొక్క అభిషేకము ప్రభు కొరకు జీవించడానికి మనం పురుకొల్పుతుంది, ఉత్తేజపరుస్తుంది, ఆయనతో అంటుకట్టి ఫలించేటువంటి అనుభవం నడిపిస్తుంది. అయితే దేవుని యొక్క ఆత్మను బలపరిస్తే అపవాదైన సాతానుడు దెయ్యము ఆత్మ మనం బలహీనపరచట్లుగా చేస్తూ ఉంది. అయితే ఇదన్నా నీవు బలహీనపరచబడుతున్నావు అని అంటే దేవుని యొక్క మధ్యలో ఉత్తేజంతో ఆయన పరవలు తొక్కుతూ పరవశించవలసిన నీవు ఆత్మ సంబంధంగా దిగజారిపోతున్నావు అని అంటే, వంగిపోతున్నావు అని అంటే, ఆత్మానుసారమైన భక్తి నీకు లేకుండా పోతూ ఉన్నది అని అంటే, పర సంబంధమైనటువంటి ఏర్పాటు తగినటువంటి జీవితంలో నుండి నువ్వు పడిపోతున్నావు అని అంటే, నేను ఇప్పుడు ఎవరు పురుకొల్పుతున్నట్టు ఎవరు పురుకొల్పుతున్నట్టు అంటే బలహీనపరచు దురాత్మైన సాతానుడు. హల్లెలూయా. నీ సంతోషం దొంగిలిస్తున్నవాడు వాడే, నీ ఆనందాన్ని దొంగిలిస్తున్నవాడు వాడే, నీ యొక్క ఆత్మ సంబంధం భక్తి జీవితాన్ని దొంగిలిస్తున్నవాడు వాడే. నీవు ఆత్మ సంబంధంగా వెలుగులో వచ్చిన నీవు, ప్రకాశమానమైనటువంటి దేదీప్యమైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించిన నీవు, ఆయన వలె నీతి సూర్యుడు నీలో ఉదయించవలసినటువంటి నీలో ఆ ఉదయ సూర్యుడు, నీతి సూర్యుడు నీవు ఉదయించిన ప్రకాశమానటువంటి దేదీప్యమానమైనటువంటి వెలుగుగా, ఆయన వెలిగించినటువంటి దీపముగా నీవు ఉండగా, నీ దీపము ఆరిపోయేటువంటి పరిస్థితుల్లోనికి, నీ భక్తి జీవితము ఆత్మ సంబంధంగా దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లోనికి, వాక్యానుసారమైనటువంటి జీవితము లేకుండా నీవు తప్పిపోయేటువంటి స్థితిలోనికి తీసుకుని వస్తున్నది ఏమిటో తెలుసా? బలహీనపరచు దురాత్మైనటువంటి సాతానుడి యొక్క ఆత్మ. దేవుని వాక్యం వింటున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? నీవు ఆత్మలో బలపరిచేయబడిన అనుభవం ఉన్నావా? దేవుని యొక్క వాక్యం చేత మనం బలపరిచేబడిన అనుభవం మనం ఉన్నామా? లేకపోతే దేవుని మందిరానికి వచ్చిన బలహీనపరచబడుతూనే వస్తున్నామా? ఆమె 18 సంవత్సరాలుగా బలహీనపరచబట్టే దెయ్యం చేత పీడించబడుతూ వంగిపోయే వస్తున్నది. ఆమె జీవితంలో ఎప్పుడు లేచి నిలబడలేదు, ఆమె ఎప్పుడు ఆకాశం వైపు చూడలేదు, దేవుని కొరకు నువ్వు బ్రతకాలనేటువంటి తీర్మానంలో ఆమె లేవు. మందిరానికైతే వస్తుంది కానీ ఫలవంతమైనటువంటి జీవితం ఆమె కనబడట్లేదు. అయితే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెను చూచి ఆమెను పిలిచాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన అమ్మాని పిలిచి, ఎప్పుడైతే ఆ పట్టిన దెయ్యము ఎప్పుడైతే ఆమెను పట్టున్నది ప్రభు చూచాడో, ఆమెను పిలిచి ఆమె మీద ఎప్పుడైతే చేతులుంచి ఆమె మీద ప్రార్థించాడో, ఎప్పుడైతే చేతులు పెట్టాడో, ఈయనలో ఉన్న ప్రభావము బయలు వెడిలి ఆమెనున్న దురాత్మ బయటకు వెళ్ళిపెట్టేట్లుగా చేసింది. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి ఆమెలో పరిపూర్ణం చేయబడిన తర్వాత 18 సంవత్సరాలుగా బలహీనపరుస్తున్నటువంటి ఆ దెయ్యము నుండి ఆమె విడుదల పొందింది. ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి చేతులు పెట్టాడో, ఎప్పుడైతే ఆమె బలపరచబడిందో, ఎప్పుడైతే ఆ దెయ్యము వదిలిపెట్టి వెళ్ళిపోయిందో, అప్పుడు ఆమె ఏం చేస్తుందన్న వాక్యంలో రాయబడిందో చదవండి. 13వ వచనం. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరచెను. ఆమెను. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమె ఎప్పుడైతే చేతులు పెట్టాడో, చేతులు పెట్టిన ఆమె జీవితాల్లో జరిగినటువంటి కార్యం ఏమిటంటే, వంగిపోయే 18 సంవత్సరాలుగా బలహీనపరుస్తున్నటువంటి ఆమె చక్కగా నిలవబడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆమె చక్కగా నిలవబడిన మాత్రమే కాదు, వంగిపోయిన ఆమె, బలహీనపరచబడుతున్న ఆమె, వంగిపోయిన ఆమె ఇప్పుడు లేచి నిలవబడింది, చక్కగా నిలవబడింది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు చక్కగా నిలవబడిన ఆమె దురాత్మ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి ఆమె మనసారా మహిమపరచబడేటువంటి స్థితిలోనికి ఆ స్త్రీ వచ్చింది. హల్లెలూయా. అయితే ఆ స్థితి పూర్వము 18 సంవత్సరాలుగా దురాత్మ చేత బంధించబడుతూ, బలహీనపరిచేటువంటి అపాదైన సాతాను చేత పట్టి పీడించబడుతూ వంగిపోయి ఆమె ఆత్మానుసారంగా పడిపోయి దిగజారిన స్థితిలో ఉన్నది. కానీ ప్రభు ఎప్పుడైతే ఆమెను ముట్టాడో, చేతులు ఉంచాడో, ప్రభావం ఎప్పుడైతే బయలు వెళ్ళిందో, దురాత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయిందో, ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరచగలిగిందంట. హల్లెలూయా.
దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మనము ఆత్మలో బలహీనపరచబడుతున్నాము అని అంటే అది నీ వల్ల జరిగినటువంటి పని కాదు, కానీ అపవాదైనటువంటి సాతానుడు కుట్ర పన్నాగం పని నిన్ను నీ ఆత్మలో పరవశించలేనట్లుగా కృషించిపోయేటట్లుగా అపవాదైనటువంటి సాతానుడు నేనేం చేస్తున్నాడు తెలుసా? బలహీనపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే నువ్వు గ్రహించగలుగుతున్నావా? ఒకప్పుడు నాకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి భక్తి జీవితం ఎలాంటిది, ప్రభు కొరకు బ్రతకాలనేటువంటి తీర్మానాలు ఎలాంటివి, ఇప్పుడు అవి కలగటం లేదు అని అంటే అవి ఎండిపోయినటువంటి మొక్క వల్ల అయిపోయినాయంటే మోడుబారిపోయిన జీవితంగా ఉన్నది అని అంటే నేను ఇప్పుడు ఏం చేసినట్టు? అపవాదైన సాతానుడు నిన్ను మోసగించినట్లు. హల్లెలూయా. అయితే నీ జీవితము సంతోషం లేక, సమాధానం లేక, కుటుంబ పోరాటాలను ఉన్నావేమో, లేకపోతే అప్పుల సమస్యల చేత, అనారోగ్య పరిస్థితుల చేత నీ జీవితము ఫలవంతమైనటువంటి అనుభవం లేకుండా నీ జీవితం నీకే భారమైపోయినట్లుగా నువ్వు అనుభవిస్తున్నావేమో. వాటన్నిటికీ ప్రధానమైన కారణము అపవాదైనటువంటి సాతానుడి యొక్క కుట్ర. అయితే మోడుబారిన అనుభవం నీవు ఉన్నా, నీ జీవితం చిగురింప చేయబడడానికి ఆధారం లేకపోయినా, ఇంకా నీవు ఫలవంతమైనటువంటి చెట్టు వల్ల నువ్వు మార్చబడతాను అనడానికి నిదర్శనమే లేకపోయినా, నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచగలిగితే నీ జీవితం ప్రభు ఎలా మార్చగలుగుతో తెలుసా? మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయ, గట్టిగా పాడదామా? మారానుభవం మధురముగా మార్చ, మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నాం. మన బలహీనపరుస్తున్నది అపవాదైనటువంటి సాతానుడు పన్నాగం పని, కుట్ర పని. మనం ఫలించకుండా, అభివృద్ధి చెందకుండా, విస్తరించకుండా మన మనస్సుల్ని చెరిపివేస్తాడు అపవాదైన సాతానుడు. హల్లెలూయా. నీవు అనుకుంటావు అది నీ జ్ఞానం అనుకుంటావు, నీ తెలివితేటలు అనుకుంటావు. నా రక్షించబడిన తొలి దినాల్లో నేను అనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆత్మ సంబంధంగా కట్టబడమైనా, మనం ఎదగడమైనా, వద్దనుకోవడమైనా అది మనలోనే ఉంటుంది. నేను రక్షించబడిన తొలి దినాల్లో ఏముంది, ఇప్పుడు మనం మంచిగా ఉండాలనుకుంటాము, మంచిగా ఉంటాము. లేదు, మనం కొంచెం లోకానుసారంగా ఉండగలము, మరలా ప్రభు కొరకు బ్రతకగలము, అది మనలో ఉంది అనుకున్నాను నేను. హల్లెలూయా. అయితే చాలామంది అంటుంటారు, నేను ఐటీఐ చేస్తున్నప్పుడు, నెల్లూరులో ఐటీఐ చేస్తున్నప్పుడు ఆయన క్రైస్తవుడే, కానీ సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్కి వెళ్తాడు మందిరానికి. ఆయనకు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఆయన డైరెక్ట్గానే మాత్రం చెప్పాడు పిల్లలతో, నేను తాగాలనుకుంటే తాగుతా, ఒకవేళ వద్దనుకుంటే ఎంతమంది బలవంతం చేసినా నేను తాగను అంటే నేను క్రైస్తవుడని ఆయనకు తెలుసు. ఆయన ఒకదానికి నాకు ఒక పండుగ వస్తే దానికి డబ్బులు ఇవ్వమని నన్ను అడిగితే నేను ఏమన్నా, ఇవ్వకపోతే నేనేం చేయను, కానీ చేయాల్సింది చేస్తాను, నువ్వు చేయాలనుకుంది చేసుకో అనే మనసులో అనుకొని, దయచేసి నేను ఇవ్వలేనండి, నా పరిస్థితి వేరు అని చెప్పేసి మౌనం అయిపోయాను. ఆయన చెప్పిన మాట ఏంటనంటే, నేను అందరితో సహవాసం చేస్తాను, నేను వద్దనుకుంటే వారితో ఉన్నా నేను ఆ పని చేయను. నాకు అనిపిస్తే వాళ్ళు బలవంతం ఎంత చేసినా నేను చేయను, కానీ నాకు అనిపిస్తే నేను వెళ్ళి
అందులో పాల్పొంపు పొందుతాను, నాకు లేకపోతే వాళ్ళు ఎంత బలవంతం చేసి నేను చేయను అంటాడు. నువ్వు బలవంతం చేసినప్పుడు నువ్వు చేయకపోయినా వారు మౌనంగా ఉన్నా నీకే అటువంటి ప్రేరేపణ వచ్చి నువ్వు చేస్తున్నావు అని అంటే ఇప్పుడు నువ్వేం చేయబడినట్టు నీ జ్ఞానం నేను ఏం చేసింది? అతని జ్ఞానము అతను ఏం చేసింది అంటే చెరిపివేసింది. అందుకని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసిన అని వాక్యంలో రాయబడి ఉన్నది. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది ఆ మాట. హల్లెలూయా. నీ విద్య నీ జ్ఞానము నిన్ను చెరిపివేస్తుంది. ఆత్మ సంబంధంగా కట్టబోవడానికి అది నీ 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 నువ్వు అనుకుంటే చేసేది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో క్రియ జరిగిస్తే జరిగేది అది. హల్లెలూయా. అది నువ్వు బలహీనపరచబడుతున్నావు అని అంటే దానికి అర్థం ఏంటి? అపవాదైన సాతాను నిన్ను మోసగిస్తున్నాడని, అపవాదే కుట్ర పన్నాగమని క్రియ జరిగిస్తున్నాడని. అయితే నేను అనుకున్నాను, అది ప్రారంభ దినాలు అనుకున్న మాట అనుకుంటే ఉండగలము, లేకపోతే మనం ఎలాగైనా భక్తి చేయొచ్చులే నేను అనుకున్నాను. అయితే ఒక్కసారి ఒక రాంగ్ స్టెప్ మనం వేస్తే మరలా ప్రభు పాదాల చేత రావడానికి అప్పుడున్నటువంటి సరళత, అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి అనుబంధం మరలా రావడం. ఒక గ్లాస్ ఎలాగైతే పగిలిపోతే సమకూర్చబడదో అట్లా ప్రభుత్వం మనకు ఉన్నటువంటి అనుబంధం విరిగిపోయేటువంటి అనుభవం ఉంటుంది. అయితే ఆయన కృప కలిగిన వాడు కనుక మరలా ఆయన మనల్ని సమకూరుస్తాడు. ఆయన కృప విస్తరించడానికి ఎక్కడైతే మనం పడిపోయామో ఆ పరిస్థితులను ఆకర్షించి కృప విస్తరించడానికి ఆయన మన దీర్ఘశాంతం చూపుతాడు. హల్లెలూయా. అట్లని చెప్పి మా పాపం ముందు నిలిచి ఉందుమా, అట్లనే రాదని పౌలు అంటాడు. అయితే దినాన్ని దేవుని వాక్యం పెట్టిన మనం మన పరచబడుతున్నామనంటే అపవాదైనటువంటి సాతానుడు మనల్ని మోసగిస్తున్నాడని నువ్వు గుర్తెరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రభు మనల్ని ఫలించాలని, అభివృద్ధి పరచాలని, విస్తరించాలని ప్రభు కోరుకుంటూ ఉంటే మనం అటువంటి అనుభవంలోనికి రాలేకపోతున్నాము అని అంటే ప్రధానమైన కారణం, మూల కారణం అపవాదైనటువంటి సాతానుడు. హల్లెలూయా. అయితే ఈ సాతానిక కబంధ హస్తాల నుండి మనం బయటపడాలంటే యేసుక్రీస్తు ప్రభువును ఎలాగైతే చేతులు మీద ఉంచాడో మనము కూడా చేయవలసింది ఏంటో తెలుసా? మనము కూడా చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి అనుభవంలో సంఘమైన నీవు నేను మనము ఉన్నప్పుడు చేతులెత్తి ప్రార్థన చేసినటువంటి మోషేకి ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు జయ్యని అనుభవించగలిగారో, చేతులు దించినటువంటి మోషే ఎప్పుడైతే చేతులు దించడము మోషే చేశాడో ఇశ్రాయేలు ప్రజలకు అపజయము కలిగింది. ఎప్పుడైతే చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఇశ్రాయేలు ప్రజలకి జయం సమకూర్చబడింది. అది విన్న అహరోను హూరులు రాయి నిలవబెట్టించి సేవకున్నటువంటి మోషేను కూర్చొని పెట్టి ఆ చేతులు చెరొక్క చేతులు అలాగూ పట్టుకోవడం బట్టి, మోషే ప్రార్థన చేయడం బట్టి, ఆ చేతులు పైకి ఉండడం బట్టి ఆ ప్రార్థన ప్రభు ఆలకించి ఇశ్రాయేలు ప్రజలకి జయాన్ని అనుగ్రహించాడు దేవుడు. హల్లెలూయా. ఇతనాన ఆత్మ సంబంధంగా దిగజారిపోయేటువంటి అనుభవంలో సంఘం ఉన్నది అని అంటే విశ్వాసైన నీవు, సేవకుడైన నేను, మనము కలిసి చేయవలసిన పని ఏమిటో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకి జయాన్ని కలిగించినటువంటి దేవుడు మోషే ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలు ప్రజలకి జయాన్ని అనుగ్రహించినట్లుగా నీవు నేను మనం కలిసి మన చేతులెత్తి మనం ఏం చేసే అనుభవంలో ఉండాలి? ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ఉండాలి. అపవాదిక కబంధ హస్తాల నుండి ఒక వ్యక్తి బయటపడాలి అని అంటే, అపవాదిక చెరల నుండి ఒక వ్యక్తి బయటపడాలంటే, అపవాది కట్టిన కట్లు తెంచబడాలి అని అంటే ప్రార్థన ఉంటే సరిపోదు. ఏముండాలని వాక్యం సెలవిస్తుందో తెలుసా? చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మేకులు తీయుటయు, బాధింపబడిన విడిపించుటయు, ప్రతి కాడిని విరుగుగొట్టుటయు నేను ఏర్పరచుకునిన ఉపమానమా? ఏమందమ్మా నీక? ప్రతి వారం ఏదో ఒకటి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వాడిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగుగొట్టుటయు నేను ఏర్పరచుకునిన ఉపవాసము గదా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులకి 70 మంది శిష్యులకి దురాత్మల మీద అధికారం ఇచ్చి వారు పంపించినప్పుడు వారు ఒక
దెయ్యం పట్టిన మూగ దెయ్యాన్ని వారు విడిపించలేకపోతే యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, అయ్యా నీ శిష్యుల ఎదుకు వెళ్ళాను కానీ వారు ఆ పని చేయలేకపోయారయ్యా, ఆ వ్యాధితోనే బాధపడుతున్నాడు, ఆ దురాత్మతోనే బాధపడుతున్నాడు ఆ కుమారుడు అని చెప్తే, యేసు ప్రభుని వారిని గద్దించి ఇదిగో ఆ దురాత్మ వదిలిపెట్టట్లు చేస్తే వాడు మాట్లాడడం సాగాడంట. హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడము, అప్పటి వరకు ఆ దెయ్యము పట్టినటువంటి ఆ వ్యక్తి మాట్లాడలేకపోయాడు. అయితే ఎప్పుడైతే ప్రభు ఆ దురాత్మని తొలగించాడో అప్పుడు మాట్లాడడం ప్రారంభించాడంట. మనం వంగిపోవడమైనా, మనము మాట్లాడలేకపోవడమైనా, ఆత్మ సంబంధంగా ప్రభు కొరకు ప్రకాశం మనకు ప్రకటించలేకపోతున్నా, మనము ఆత్మ సంబంధంగా కట్టబడలేకపోతున్నా, వీటన్నిటికి ప్రధానమైన కారణము ఏంటి అంటే అపవాదైనటువంటి సాతానుడు. అయితే ప్రభు చెప్పాడు, ప్రభువా మేము ఎందుకని దాన్ని మేము విడుదల బంధించలేకపోయాము అని శిష్యులు అడిగితే, ఇటువంటి కఠినమైన దెయ్యాలు విడుదల పొందాలంటే ఏముండాలని చెప్పాడు? ఉపవాసం వల్లనే కానీ మరి దేని వల్లనైనాను అసాధ్యము అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. అపవాది పట్టినటువంటి వ్యక్తుల నుంచి విడుదల పొందాలన్నా, ఆత్మ సంబంధంగా బలహీనపరిచేటువంటి దెయ్యము నుంచి విడుదల పొందాలి అని అన్నా, మనం ఆత్మ సంబంధంగా ప్రకాశించాలన్నా మనము చేయవలసిన పని ప్రార్థనే. ఎటువంటి ప్రార్థన తెలుసా? ఉపవాస ప్రార్థనతో చేతులెత్తి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి బలమైనటువంటి గొప్ప కార్యాలు, ఎటువంటి కార్యాలు జరిగించబడతాయి అని అంటే, దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పబడతాయి. ఆమెను హల్లెలూయా. చీకటి శక్తులైనా, దురాత్మ శక్తులైనా, చేతబడి శక్తులైనా, అవి ఎటువంటి శక్తులైనా సరే దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పబడతాయి. ఎప్పుడు? ఉపవాస ప్రార్థన కలిగి ఉండి చేతులెత్తి మనం ప్రార్థన చేసినప్పుడు మరలా ఏం చేయబడుతుంది? కాడిమాను మోకులు కట్టబడినటువంటి కట్లు తెంచబడాలి అని అంటే చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి ఉపవాసం కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. బాధింపబడిన వారిని విడిపించి, నీవు బాధించబడుతున్నావు అని అంటే, ఏ సమస్య చేత, కుటుంబ సమస్య, అనారోగ్య సమస్య, అప్పుల సమస్య, అది ఏ సమస్య అయినా సరే ప్రభు పాదాల చెంతకు వెళ్ళి కూర్చున్న నీవు ఉపవాసముతో మోకాల అనుభవంలోకి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి అనుభవం నీవు ఉంటే నీ బాధ నివారణ అయి దేవుడిచ్చేటువంటి సంతోషం, సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. నీవు బాధించబడుతున్నావు అనడానికి కూడా కారణం ఎవరు? అపవాదైన సాతానుడు. హల్లెలూయా. ప్రతి కాడిని విరగొట్టుటయు, నువ్వు మొయ్యలేని భారమైనటువంటి పాపమే అయినా, అది ఏ సమస్య అయినా, అది కాడి విరగొట్టబడాలి అంటే నీ ప్రభు ఎదుట మోకాలని ఉపవాసం ఉండి చేతులెత్తి నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వేదైతే నువ్వు పొందుకోలేకపోతున్నావో, ఏ దురాత్మ చేత నువ్వు బాధించబడుతున్నావో, బలహీనపరచబడుతున్నావో, ఏ సంతోషాన్ని అనుభవించలేక, ఏ ఆత్మానుసరమైన ఆనందాన్ని నువ్వు అనుభవించలేక నీవు ఆత్మ సంబంధంగా పడిపోయేటువంటి స్థితిలో నీవు ఉన్నావో, ఆ పరిస్థితుల్లోనే నీవు దేవుని యొక్క పాదాల చెంత నువ్వు మోకరించి ఉపవాసం ఉండి చేతులెత్తి ప్రార్థించగానే బాధ నొందుతున్న నీవు ఆ బాధ నుండి తొలగించబడతావు. కట్టబడిన నీవు విడుదల పొందుతావు. నీ జీవితంలో నీ భారంగా ఉన్నటువంటి, నీ మీద ఉన్నటువంటి ఆ కాడి విరగొట్టబడుతుంది. ఇదే దేవుడు కోరుకున్నటువంటి శ్రేష్టమైన ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. సంగమా, ఇద్దరైన ప్రభు ఏర్పాటు చేసే సంఘాన్ని ఇచ్చాడు. ఆ సంఘంలో నిన్ను నన్ను నాటాడు. నీవు ఫలించాలి, అభివృద్ధి పొంది విస్తరించాలి ప్రభు కోరుకుంటున్నాడు. అయితే నీవు ఫలించనీయకుండా, అభివృద్ధి చెందనీయకుండా, విస్తరించకుండా, ప్రభువుకు తగిన ఫలాలు, నీళ్ళు ఆత్మానుసరమైన ఫలాలు ఫలించడం లేదు అని అంటే అపవాదైన సాతాను చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి కుట్ర. అయితే ఆ కుట్ర నీ జీవితంలో పనిచేస్తుందేమో నువ్వు గుర్తిరిగి, నీవు ఆత్మానుసారంగా ఎదగకపోతే, ఆత్మానుసారంగా నువ్వు ఫలించకపోతే, ప్రభువు ఫలించాలి అనుకున్న రీతిలో నువ్వు ఫలించకపోతే, ఫలింపిన ప్రతి తీగు నన్ను తీసి పారవేస్తాడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అది నువ్వు బయట పారవేయడానికో, నువ్వు లోకం నుంచి ప్రత్యేకపరుచుకుని దేవుని ముందు నడిపించలా. నీవు అగ్నిపాలైపోవడానికో, దహింప చేయబడడానికో, లోకంలో పడిపోవడానికో దేవుడిని ప్రత్యేకపరుచుకుని దేవుని యొక్క మందిరంలోనికి తీసుకుని వచ్చి ఆయన నీకోసం స్వరక్తం ఇచ్చి రక్తము కాచి నేను కొనుక్కోలా. నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఆత్మానుసారమైన ఆరాధన ప్రభువులు చేస్తూ, ప్రభువులు పరవశిస్తూ, ప్రభువులో ఆనందిస్తూ, ప్రభు కొరకే జీవిస్తూ, ఆ నీతిస్తున్నటువంటి దేవుడు నీ అంతరంగంలో ఉదయించి దేదీప్యమైనటువంటి వెలుగుగా నీవు మార్చబడి ప్రభు కొరకు ప్రకాశించేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని ప్రభు కోరుకొని ఈ సంఘంలో నాటాడు. అయితే నువ్వు ఫలిస్తున్నావా? ఫలించలేకపోతే
అపోజిని మోసగిస్తున్నాడు. ఆ మోసాల నుంచి నువ్వు బయటపడాలంటే సంఘమైన నీవు, సేవకుడైన నేను, మనము కలిసి ప్రభు పాదాల చెంత, ప్రభు సన్నిధానంలో మోకరించి ఉపవాసంతో చేతులెత్తి ప్రార్థన చేసే అనుభవంలో సంఘమైన నీవు నేను ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే అనుభవంలోకి వస్తామో మనము బలహీనపరచబడేటువంటి దురాత్మ నుండి విడుదల పొందుతాం, చక్కగా ప్రభు కొరకు నిలబడగలుగుతాం, దేవుని మహిమపరిచేటువంటి సాక్షి జీవితం కలిగి ఉంటాం. తద్వారా ఆత్మ కొరకైన భారము, ప్రభు కొరకు జీవించాల్సినటువంటి జీవితం మనకు వచ్చి మన ద్వారా దేవుని నామం మహిమపరచబడేటువంటి స్థితిలోనికి మనం ఉంటాం. అటువంటి అనుభవానికి పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్వమును అందరిని పూరుకొలిపి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.